హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ రంగోలీ. ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ టమాటో కొత్తిమీర పచ్చడి. ఈ టమాటా కొత్తిమీర పచ్చడిని చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా, లేదంటే పెరుగన్నంలో నంచుకొని తింటాకైనా, దోశ వడ దేంట్లో నంచుకొని తింటాకైనా కూడా ఈ టమాటో కొత్తిమీర పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేయండి. మరి దీనికి ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకుని, పల్లీలని లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఇవి బాగా రోస్ట్ అవుతాయి. ఇలా రోస్ట్ అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేసుకుని దీంట్లోనే ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేవి మనం తీసుకున్న టమాటాలకి సరిపడగా తీసుకోవాలండి. నేను ఇక్కడ 4 టమాటాలు తీసుకుంటున్నాను. దానికి సరిపడగా ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. దీంట్లో మళ్ళీ మనం కొత్తిమీర కూడా వేస్తాం కాబట్టి రోటి పచ్చళ్ళు ఎప్పుడైనా కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి కొంచెం మనం పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువగా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 15 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మీరు ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం తగ్గించుకోండి. దీంట్లోనే కొంచెం అల్లం ముక్క, ఒక రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. వేసుకుని ఇవన్నీ పచ్చిమిరపకాయలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. నేను ఇక్కడ టమాటాలు 4 తీసుకున్నాను, మీడియం సైజ్వి. వీటిని ఇలా ఒక్కొక్క టమాటా 4 ముక్కలు వచ్చేటట్టుగా ఇలా కట్ చేసుకుని ఈ టమాటాలు కూడా వేసుకొని మొత్తం కలిసిలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. వేసుకుని మొత్తం కలిసిలా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఈ టమాటాలు అనేవి మెత్తపడేంత వరకు మనం ఈ టమాటాలను ఉడికించుకోవాలి. ఇవి కొంతసేపు ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర నేను ఇక్కడ ఒక చిన్న కట్ట తీసుకున్నాను. కొత్తిమీరని ఇలా కాడలతో సహా వేసేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకుని మొత్తం కలిసిలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని దీని మీద మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించారంటే ఈ టమాటాలన్నీ కొత్తిమీర బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇదిలా టమాటాలు అనేవి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీకి వేసుకోవాలి. లేదు ఒకవేళ మీ దగ్గర రోలు ఉంటే కనుక రోట్లో అయినా కూడా నూరుకోవచ్చు. రోట్లో నూరుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ ఉడికించుకున్న వాటిలో నుంచి ముందుగా మనం పచ్చిమిరపకాయల వరకు సపరేట్ చేసి పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే దీంట్లో ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, ఒక 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని ఇలా ఫస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ముందుగా మనం ఉడికించుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకోండి. వేసుకుని మరి పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు అచ్చం రోట్లో నూరుకున్నట్టే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక బాక్స్లోకి తీసి పెట్టుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో కొత్తిమీర పచ్చడి అనేది రెడీ అయింది. ఈసారి ఎప్పుడైనా మీరు ఈ టమాటో కొత్తిమీర పచ్చడిని ట్రై చేయాలనుకున్నప్పుడు నేను చెప్పినట్లుగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అంత ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.